వెల్కమ్ టు 77 టీవీ. ప్రతి అక్షరం ప్రజాపక్షం. నా పేరు అన్వేషణ. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మండల కేంద్రమైన నాతవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మండల పార్టీ అధ్యక్షులు నందుపల్లి వెంకటరమణ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడికి అరుదైన గౌరవం ఉందని చెప్పారు. ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంటే చంద్రబాబు నాయుడు తీసుకున్న మంచి నిర్ణయాలే అని చెప్పారు. తాండవ జలాశయ చైర్మన్ కనక సత్యనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు దేశం కీర్తించదగ్గ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. ఆయన తీసుకున్న విజన్ 2020 నిర్ణయం ఈ రోజు ఎంతో మంది యువతకు ఉపాధినిచ్చిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సింగంపల్లి సన్యాసిదేవుడు, టీడీపీ నాయకులు కొండ్రపు సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీలు కాసపు నోకరాజు, అప్పిరెడ్డి మాణిక్యం, నాచారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నానాజీ, వివిధ గ్రామాల నుంచి వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. గౌరవ చంద్రబాబు నాయుడు గారు సుమారు ఎంతవరకు ఆయన జరిగిన డిఎస్సిలో 1,80,000 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈ వేళ దాంట్లో కూడా 16,437 ఉద్యోగాలకి నోటిఫికేషన్ కూడా అయింది. ఉద్యోగం అంటే సామాన్యమైన విషయం కాదు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధారణంగా ఇవాళ విద్యాస్థాయి పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ప్రతి గ్రామంలోనూ కూడా 10-15 మంది టీచర్ ట్రైనింగ్ అయినటువంటి ఉంటే గత 5 సంవత్సరాలు కనీసం ఆ నోటిఫికేషన్ అనేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకురాకుండా చేయడం జరిగింది. ఇటువంటి దూరదృష్టి ప్రపంచంలో అలాగే దేశాల్లో ఆంధ్రప్రదేశ్లో అంటే మనం అదే జాతీయ పార్టీలో ఉంటే అత్యున్నతమైనటువంటి పొజిషన్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మనం 87 తర్వాత యునైటెడ్ ఫ్రంట్ సమయంలో కానీ తర్వాత నేషనల్ ఫ్రంట్ సమయంలో కానీ చేసుకోవాలని మనం ఈ పార్టీలో ఉండడమే ఒక రకంగా మనలాంటి యువకు అంటే నేను యువకుని కాదనుకోండి మీలాంటి యువకులకి అదృష్టం. గతంలో చేశారు చాలా మంది, దాన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది నవ్వారు, ఏడాది కూడా చేశారు. కానీ ఆ రోజు ఆయన విజనరీయే ఈ రోజు మన పిల్లలు కానీ మన పల్లెటూరులో ఆ సాఫ్ట్వేర్ చేసి విదేశాల్లో లక్షల కోట్లు సంపాదించే పరిస్థితి ఆవేళ హైటెక్ సిటీ ముందు జాగ్రత్తగా ఆయన తీసుకొచ్చిన చేతే ఈ రోజు మన రాష్ట్రానికి ఇంతమంది పిల్లలు అవుట్ ఆఫ్ కంట్రీస్ లో చేసి లక్షల కోట్లు సంపాదించడం చూసాం. మరి మనతో పాటు మన తరాలకు కూడా ఆయన బాటలో నడిపించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా మరి ఈరోజు యువతకందరూ కూడా డిఎస్సి రిలీజ్ చేశారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా కూడా ఇప్పుడే కాదు డిఎస్సి అన్నది ప్రవేశపెట్టింది కూడా మన గతంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారే. మరి ఇలా ఎన్నో డిఎస్సి ఇంకా ఇవ్వాలని అలాగే రాజధాని కడుతున్నారంటే ఈయన ఒక కారణం. ఎందుకంటే ఎక్కడ రాజధాని కట్టిన ఎవరు లేరు, ఈయనకే ఆ గౌరవం దక్కింది. ప్రపంచ దేశాల్లోనూ కూడా రాజధాని కట్టవలసిన ఎవరు లేరు కాబట్టి ఈయన రాజధానిని ప్రపంచ దేశంలో అరుదైనటువంటి రాజధాని కట్టుకోవడం మరి ఇటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా కూడా కొన్ని సంవత్సరాలు మహాయుష్ కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వాలని మన రాష్ట్రాన్ని తెలుగువారిని అందరూ కూడా సుసంతోషంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అందరూ కూడా బాగుండాలని చూస్తూనే ఉండండి నిరంతర వార్తా స్రవంతి మీ 77 టీవీలో.